found in the book of John the Gospel, chapter 16, verse 33. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి మమ్మలను విడువక మా ఎడల నీ కనికరము నిత్యము చూపుతున్నందుకు నీకు వందనాలు. ఇంతవరకు ఆరాధన చేయటానికి, యేసు ప్రభు నామములో ప్రార్థన విన్నపములు సమర్పించడానికి పరిశుద్ధాత్ముడ సహాయం దయచేశావు. నీకు వందనాలు, కృతజ్ఞతలు. పరిశుద్ధాత్ముడ, ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్కును వినటానికి వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయమును, వాక్యమునకు లోబడేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి మా జీవితాల నుండి పారదలతో బయటబంధిస్తున్నాము. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాక్యపు వెలుగు, ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, నేటి అంశము పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తు వారు పునరుత్థానము తర్వాత ఎవరికి కనిపించారు, ఆ సత్యాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకములో నివసించినటువంటి కాలములో తన శిష్యులు 12 మందిని పిలిచి వారితో పలికినటువంటి మాట యేసయ్య సెలవిస్తూ ఉన్నారు. జరగబోయేటువంటి విషయాలను యేసయ్య సెలవిచ్చారు, శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 16:33లో సెలవిస్తున్నారు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. సమాధానం ఈ లోకములో లేదు. ఈ లోకములో సంతోషము లేదు. ఈ లోకములో సమాధానము లేదు. ఈ లోకములో ఉన్నదంతా కూడా కష్టాలు. అందుకే యేసు ప్రభువు వారు సెలవిస్తూ ఉన్నారు, ఈ లోకములో మీకు శ్రమ. ఈ లోకములో మానవులందరికీ కూడా, అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కష్టాలలో ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి సత్యం ఏమిటి అంటే, మీరు ధైర్యముగా ఉండండి. మీరు ఏ కష్టములో ఉన్నప్పటికీ, ఏ బాధల్లో ఉన్నప్పటికీ, ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ మీరు ధైర్యముగా ఉండాలి. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసు ప్రభు అంటున్నారు. యేసు ప్రభు వారు మానవులందరి కొరకు ఈ లోకానికి వచ్చారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మానవులందరి కొరకు ఈ లోకానికి వచ్చారు. అందరి కొరకు యేసు ప్రభు వారు సిలువలో మరణించారు. అందరి కొరకు సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన సజీవుడు యేసు ప్రభు వారు. అందుకే యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే 14వ అధ్యాయంలో 19వ వచనంలో, నేను జీవించుచున్నాను కాబట్టి మీరును జీవించెదరు అని యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. బికాజ్ ఐ లివ్ యూ షల్ లివ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు నేను కూడా జీవిస్తాం. ఎప్పటి వరకు జీవిస్తాము అంటే శాశ్వతముగా మనము జీవిస్తాం. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని యేసు ప్రభువు వారు 2026 సంవత్సరాల క్రిందటే తన శిష్యులతో పలికినటువంటి వాగ్దానము, సత్యము, ప్రవచనము. ఇది ప్రవచనాత్మక వాక్కు. యోహాను సువార్త 16:33 యేసు ప్రభువు వారు సెలవిచ్చినటువంటి మాట ఇది ప్రవచనం. నిన్న జరిగింది, నేడు జరుగుతుంది. యేసు ప్రభువు వారు వచ్చేంత వరకు ఈ యొక్క వచనము నెరవేరుతూనే ఉంటుంది. ఈ లోకములో శ్రమలు ఉంటూనే ఉంటాయి. ప్రేమటువంటి సంఘమా, ఎవరిలో శ్రమలు, అనేక రకాలుగా శ్రమలు ఉన్నాయి. ప్రేమటువంటి సంఘమా, విశ్వాసులకు ఆత్మీయ పోరాటం, ఆత్మీయ జీవితములో, విశ్వాసములో ఎదుగుచూ ఉన్నప్పుడు సమస్యలు, శోధనలు వస్తూ ఉంటాయి. ఆత్మీయ జీవితములో, విశ్వాసములో, యేసయ్య ప్రేమలో, యేసయ్య కృపలో, యేసయ్య అనుగ్రహించినటువంటి పరిశుద్ధతలో ఎదుగుచూ ఉన్నప్పుడు శోధనలు వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి శోధనలు? అపవాది నుండి శోధనలు వస్తూ ఉంటాయి. ప్రేమటువంటి సంఘమా,
ఈ లోకములో శ్రమలు. యేసయ్య శిష్యులకు సెలవిచ్చారు, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది అని సెలవిచ్చారు. ఈ లోకములో విశ్వాసులకు కూడా శ్రమలు ఉంటాయి. ఆత్మీయ శ్రమలు, మానసిక శ్రమలు, భౌతిక పరమైనటువంటి శ్రమలు, ఈ లోకములో శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలు అనేవి తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి కావు. శ్రమలు అవి ఆత్మపరమైన, మానసిక పరమైన, భౌతిక పరమైన, ఏ విధంగా అయినా సరే నీవు కష్టాలలో ఉన్నప్పటికీ, కష్టాలలో నీవు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, యేసు ప్రభులు వారు నీతో ఉన్నారు. అదే సత్యాన్ని యేసయ్య సెలవిచ్చారు. ఎవరితోటి? శిష్యులతో సెలవిస్తూ ఉన్నారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవిస్తారు. మీకు కలిగేటువంటి ఆ శ్రమలలో, ఆ బాధలలో మీరు అధైర్యపడవద్దు అని సెలవిస్తూ ఉన్నారు. అయినను మీరు ధైర్యాన్ని తెచ్చుకోండి అంటున్నారు. శిష్యులతో సెలవిచ్చారు. నేను లోకమును జయించి ఉన్నాను అని సెలవిస్తున్నారు. మరణించక మునుపే యేసయ్య సెలవిచ్చి ఉన్నారు. మరణాన్ని నేను గెలిచి ఉన్నాను, పాపాన్ని నేను అంతము చేసి ఉన్నాను, అపవాది యొక్క అధికారాన్ని అంతము చేసి ఉన్నాను అనేటువంటి సత్యాలను ముందుగానే ప్రవచనాత్మకంగా యేసయ్య తన శిష్యులతో సెలవిస్తున్నారు. నేను లోకమును జయించి ఉన్నాను అని సెలవిస్తున్నారు. ఈ లోకములో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన యోహాను ఏమని సెలవిస్తున్నారంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో, ఈ లోకములో ఉన్నవాని కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తిమంతుడు అని సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ లోకములో శ్రమలు ఎవరి నుండి వచ్చాయి అన్నది సమస్య కాదు. ఆ సమస్యలలో, ఆ కష్టాలలో నీలో ఉన్న యేసయ్య సర్వశక్తిమంతుడు. ఆయన గొప్పవాడు. ఆయన నీకు సహాయం దయచేస్తాడు. ఆ కష్టాల పైన నీకు జయమును కలుగజేస్తాడు. కాబట్టి నీవు ధైర్యముగా ఉండాలి. ఈ లోకములో నీవు నివసించినంత కాలము, నేను యేసయ్యను కలుసుకునేంత వరకు నేను ధైర్యముగా ఉండాలి. మనుషుల నుండి, లోకము నుండి కష్టాలు, బాధలు, శోధనలు, సమస్యలు ఎదురవుతున్నప్పటికీ నీవు ధైర్యముగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే సత్యాన్ని యేసు ప్రభుల వారు శిష్యులకు తెలియచేశారు. వాళ్ళంతా దిగులు పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. యేసయ్య జరగబోయేటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఏం కలిగింది? ధైర్యాన్ని కోల్పోయారు. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే, యేసయ్య వాళ్ళతోటి, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. అంటే లోకములో ఏమున్నది? లోకములో సమాధానము లేదు, లోకములో సంతోషము లేదు, లోకములో ఏమున్నదో కూడా పరిశుద్ధాత్ముడు ముందుగానే తెలియచేశాడు. మేమటువంటి సంగమ యెషయా గ్రంథములో మనం చూస్తాం. 57వ అధ్యాయంలో 21వ వచనం. ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 57 వర్స్ 21. యెషయా 57:21. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈ లోకములో ఎవరున్నారు? పాపులు ఉన్నారు. వాళ్ళకి నెమ్మది ఉండదు. ఈ లోకములో ఎంత ధనం ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా వాళ్ళకి నెమ్మది ఉండదు, సమాధానము ఉండదు అని యేసయ్య ముందుగానే సెలవిచ్చారు. ప్రియమైనటువంటి సంఘం, కాబట్టి నేను గుర్తుపెట్టుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, నిరంతరము నెమ్మది, సమాధానము అనుగ్రహించేటువంటి దేవుడు యేసు ప్రభువు. ఆయనే సమాధానకర్త. యెషయా గ్రంథము 48లో కూడా 22వ వచనంలో కూడా అదే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 48 వర్స్ 22. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరలా తెలియచేస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా. యేసయ్య ప్రవచనాత్మక వాక్కును తన శిష్యులకు తెలియచేశారు. ప్రియమైనటువంటి సంఘం, ఇంకా యేసయ్య ఏమని సెలవిచ్చారు? యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 14వ అధ్యాయంలో 16వ వచనంలో యేసయ్య సెలవిస్తూ ఉన్నారు, నేను తండ్రిని వేడుకొందును. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 16 ఆన్వర్డ్స్. 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు గనుక, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు.
ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనక మీరును జీవించెదరు అని యేసయ్య తన మరణానికి ముందుగానే ఆదరించి, బలపరచి, ధైర్యపరచి వాగ్దానపు ఆత్మను తెలియచేస్తూ ఉన్నారు, పరిచయం చేస్తూ ఉన్నారు. ఎవరికి? శిష్యులకు. ఆదరణకర్త, ఆదరించేటువంటి దేవుడు, సత్యములోకి జీవములోకి నడిపించేటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు. వాళ్ళకి అన్ని విషయాలు యేసయ్య ముందుగానే తెలియచేశారు. తన మరణం గురించి తెలియచేశారు, తన పునరుత్థానము గురించి తెలియచేస్తారు. నేను మరలా వస్తానని ముందుగానే తెలియచేశారు. రెండవసారి నేను రాబోచున్నాను, నేను వస్తాను అని తెలియచేస్తున్నాను. నేను ఉండే స్థలంలో నేను మిమ్మల్ని కూడా తీసుకొని వెళతాను అని సెలవిస్తున్నారు. ప్రేమటువంటి సంగమా, కాబట్టి మీరు అనాథలు కాదు, మీరు ఒంటరి వాళ్ళు కాదు. నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టడం లేదు అంటున్నారు యేసయ్య. మీరు అనాథలు కారు అని యేసు ప్రభువు వారు సెలవిస్తూ ఉన్నారు. వాళ్ళకి ధైర్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. అదే సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నటువంటి సత్యం 14లో 17వ వచనంలో ఆఖరి లైన్లో, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలము తరువాత లోకము మరి నన్ను ఎన్నడను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఎవరు చూడగలుగుతారు? విశ్వాసులు చూడగలుగుతారు. ఆ రోజు యేసయ్య సెలవిచ్చారు, శిష్యులతో సెలవిచ్చారు, మీరు నన్ను చూస్తారు, మీరు అనాథలు కాదు అని సెలవిచ్చారు. ఆ విధంగా యేసయ్య సత్య వాక్కును, ప్రవచన వాక్కును వారికి బయలుపరిచి ధైర్యపరిచి, యేసయ్య తండ్రి చిత్తానికి లోబడి మరణించారు. సిలువలో తన యొక్క శరీరాన్ని మానవ జాతి కొరకు అప్పగించారు. ఎందుకు అప్పగించారు? తండ్రి చిత్తం మానవ జాతికి విడుదల కలగాలి అంటే, మానవులు పరలోకము రావాలి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుల యొక్క అపరాధముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై, పాపము నిమిత్తమై, శాపము నిమిత్తమై యేసు ప్రభుల వారు మరణించాలి. ఇది తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి యేసయ్య తండ్రి చిత్తానికి లోబడ్డారు, తండ్రి ప్రేమకు లోబడ్డారు. తండ్రి తన ప్రేమ అందరి ఎడల చూపిస్తూ ఉన్నారు. ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టం లేదు తండ్రికి. ఏ ఒక్క మానవుడు కూడా నరకం వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేదు. అందరినీ కూడా సృష్టించింది సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవా. అందరికీ జీవాన్ని కలుగజేసినటువంటి వాక్యమై ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన వాక్కును పంపించారు. వాక్యమై ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చారు. తండ్రి ప్రేమను చూపించారు. తండ్రి అనుగ్రహించినటువంటి జీవాన్ని బయలుపరిచారు. తండ్రి ఇంటికి వెళ్ళటానికి మార్గాన్ని చూపించారు ప్రభు యేసుక్రీస్తు వారు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ప్రేమను చూస్తాం, తండ్రి ప్రేమను చూస్తాం, తండ్రి మాటకు విధేయత యేసయ్య చూపిన విధానాన్ని చూస్తాం. అందుకే యేసయ్య సెలవిస్తూ ఉంటారు యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని సెలవిస్తున్నారు. జీవము యేసయ్యలో ఉన్నది. తన జీవితాన్ని, తన జీవాన్ని సిలువలో అప్పగించారు. ఎవరి కొరకు? మానవ జాతి విమోచన కొరకు. మానవులను నరకము నుండి, శిక్ష నుండి తప్పించటానికి తను శిక్షను భరించారు, సిలువలో బాధను భరించారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇదే తండ్రి యొక్క ప్రేమ. యోహాను 3:16లో మనం చూస్తాం, జ్ఞాపకం చేసుకుంటాం. John 3:16, for God so loved the world, so he gave his only begotten son, whosoever believes in him shall not perish but have lasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించి. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రేమటువంటి సంఘం ఆ సత్యాన్ని బయలుపరిచారు. మరణించి తిరిగి లేచారు యేసు ప్రభువు వారు.
తిరిగి లేచిన తర్వాత మొదటిగా యేసు ప్రభులు వారు పునరుత్థానం అయిన తర్వాత శిష్యులకు కనిపించలేదు, అనేక మందికి కనిపించారు. మొదటిగా ఎవరికి కనిపించారంటే స్త్రీలకు కనిపించారు. మొదటిగా సువార్తను ఎవరు ప్రకటించారు మనుషులలో అంటే స్త్రీలు ప్రకటించారు. ప్రియమైనటువంటి సంగమ, మొదటిగా యోహాను సువార్తలో మనం చూస్తాం 20వ అధ్యాయంలో 15-16 వచనంలో మగ్దలేని మరియకు మొదటిగా యేసు ప్రభువు వారు కనిపిస్తారు. ప్రియమైనటువంటి సంగమ, మగ్దలేని మరియ మరికొందరు స్త్రీలు ఆదివారము తెల్లవారుజామున సమాధి వద్దకు వెళ్ళారు. ఎందుకు? యేసు ప్రభుని కలుసుకోవాలి, చూడాలి అనే ఆశతోటి, ప్రేమతోటి. వాళ్ళకి ప్రవచనాలు జ్ఞాపకం ఉన్నాయి, అందుకే వీళ్ళు వచ్చారు, సమాధి దగ్గరికి వచ్చారు. ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు యేసు ప్రభుల వారు తిరిగి లెగుస్తారు అనే ఆలోచనతోటి, విశ్వాసముతోటి ప్రవచనాలను, యేసయ్య మాటను జ్ఞాపకం చేసుకుని వాళ్ళు సమాధి దగ్గరికి వచ్చారు. మరి శిష్యుల సంగతి ఏమిటి? వాళ్ళు మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. మర్చిపోయి ఏం చేస్తున్నారు? యూదులకు భయపడి, రోమా సైన్యానికి భయపడి వాళ్ళు ఉన్నటువంటి ఇంటిలోనే ఉండి తలుపులు వేసుకొని ఉన్నారు. వాళ్ళు రాలేదు సమాధి దగ్గరికి. ఈ యొక్క మగ్దలేని మరియ మరికొందరు స్త్రీలు సమాధి వద్దకు వచ్చారు. అప్పుడు యేసు ప్రభులు వారు మగ్దలేని మరియను కలిసి అక్కడ వచ్చినటువంటి మిగిలిన స్త్రీలందరినీ కూడా కలిసి తన్ను తాను పరిచయం చేసుకున్నారు. యేసు ప్రభుల వారు యోహాను సువార్తలో జరిగినటువంటి ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమటువంటి సంఘమ, అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన 20వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమిటి అంటే యేసు ప్రభుల వారు మాట్లాడారు ఎవరితోటి? మగ్దలేని మరియతోటి. 15 జాన్ ది గాస్పెల్ చాప్టర్ 20:15. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని నాతో చెప్పుము. నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియయు వచ్చి, నేను ప్రభును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. ఆమేన్. మొదటిగా ఎవరికి కనిపించారు? యేసు ప్రభుల వారు పునరుత్థానం అయిన తర్వాత మగ్దలేని మరియకు కనిపించారు. తరువాత తనతో పాటు ఉన్నటువంటి మరికొందరు స్త్రీలకు యేసు ప్రభుల వారు కనిపించారు. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి సంగమం. ఈరోజు మీరు నేను యేసయ్యను చూడాలి అంటే, పునరుత్థానుడైన యేసయ్యను చూడాలి అంటే మనలో ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఏమిటి అంటే, ఆ రోజు మరియలో విశ్వాసము ఉన్నది, ఆశ ఉన్నది, నిరీక్షణ ఉన్నది, చూడాలి అనేటువంటి కోరిక ఉన్నది. కాబట్టి ఎక్కడికి వెళ్ళింది? సమాధి వద్దకు వెళ్ళింది. ఆలోచించి మనలో కూడా ఏముండాలి? మనం వెళ్ళాలి, మన హృదయములో వెతకాలి. ఎప్పుడైతే మన హృదయంలో మనం వెతుకుతామో అడుగువానికి ఆయన దయచేసేవారు దేవుడు, తట్టువానికి తెరవబడతాయి. వెదికే వారికి దొరుకుతుంది, తట్టేవారికి దొరుకుతారు. అందుకే ప్రభుని యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు అందరినీ. ఎవరు వెతుకుతూ ఉన్నారు, ఎవరు ఆశను కోరికను కలిగి ఉన్నారు అనేటువంటి ఆలోచనతో ఆయన సర్వలోకములో ఉన్న వారందరినీ కూడా చూస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. మరియ వచ్చింది, చూసింది, మరికొందరు స్త్రీలు వచ్చారు, చూశారు. వాళ్ళు చెయ్యవలసినటువంటి పనిని, బాధ్యతను వాళ్ళకి అప్పగించారు యేసయ్య. మరియతో చెప్తున్నారు, మీరు వెళ్ళి నా శిష్యులతో చెప్పండి, నన్ను కలుస్తారు, చూస్తారు అని చెప్పండి. మీరు వెళ్ళి చెప్పండి, మగ్దలేని మరియ వచ్చి
నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియచేశాను. యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు అని మొదటిగా ఈ భూలోకంలో ప్రకటించింది ఎవరు అంటే స్త్రీలు. వాళ్ళలో మగ్దలేని మరియ. ప్రియమైనటువంటి సంగమ, ఆ ధన్యత ఆ రోజు ఆవిడ కలిగి ఉన్నది. ప్రియమైనటువంటి సంగమ, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం, మగ్దలేని మరియతో మరికొందరు స్త్రీలు కూడా వచ్చారు అక్కడ సమాధి యొద్దకు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 1వ వచనం, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. యేసయ్యను చూడటానికి వాళ్ళందరూ కూడా వచ్చారు. ప్రియమైనటువంటి సంగమ, వారందరికీ కూడా యేసయ్య తను తాను కనపరుచుకున్నారు. తర్వాత ఇంకా ఎవరికి తను తాను ప్రత్యక్షం అయ్యారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 19 నుంచి మనం చూస్తాం. ఒక సంఘటన జరిగింది. ఏమిటి జరిగింది అంటే, ఈ శిష్యులు రాలేదు, సమాధి వద్దకు రాలేదు, యేసయ్యను చూడలేదు. వీళ్ళేం చేస్తున్నారు? చక్కగా భయముతో, ఆందోళనతో, దిగులుతో వాళ్ళు ఉన్నటువంటి రూమ్లోనే ఉన్నారు. వాళ్ళు యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 19వ వచనం, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 20 verse 19. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, ఆదివారము సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చొప్పగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించేది. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. ఆమె. ఇప్పుడు శిష్యులు వచ్చారు, శిష్యుల మధ్యలోకి వచ్చారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో శిష్యులు? 10 మందే ఉన్నారు. ఒకడు లేడు. ఎవరు ఆ ఒకడు అంటే తోమా లేడు, ఇంకా ఇస్కరియోతు యూదా చనిపోయాడు. వీళ్ళిద్దరు లేరు. మిగతా 10 మంది ఉన్నారు ఒకే రూములో, ఒకే స్థలంలో. వాళ్ళు ఎవరికి భయపడుతున్నారు? యూదులకు భయపడి. ఎందుకంటే యూదులే ఆ యొక్క శాస్త్రాన్ని రాజుగారి ద్వారా, ఆ యొక్క హేరోదు ద్వారా అనుమతి తీసుకున్నారు. చంపాలని వాళ్ళే కోరుకున్నారు. తర్వాత రోమా సైన్యం పట్టుకున్నారు యేసయ్యను. కాబట్టి యూదుల చేతికి, ఆ రోమా సైనికుల చేతికి అప్పగింపబడ్డారు యేసయ్య. వీళ్ళు భయపడుతున్నారు. ఎవరికి భయపడుతున్నారు? యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, తలుపులు వేసినట్లనే ఉన్నాయి. తలుపు వేస్తున్నప్పుడు మనం ఎవరైనా లోపలికి రాగలుగుతాం? ఆలోచన చేయండి. లోపలికి రాలేం. మనం లోపలికి రావాలంటే ఎవరన్నా తలుపు తీయాలి, లేదా మన దగ్గరే ఉండాలి, కీ ఉండాలి. మనం అప్పుడు కీ తీసుకుని లోపలికి రాగలుగుతాం. కానీ యేసయ్య దగ్గర ఏముంది అంటే, యేసయ్య ఏమన్నారంటే, నేనే ద్వారమును, నేనే మార్గమును అని సెలవిస్తున్నారు. ఇంకా యేసయ్య ఏమని సెలవిస్తారంటే, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక సత్యాన్ని యేసయ్య తెలియచేస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 18వ వచనంలో యేసయ్య సెలవిచ్చినటువంటి మాట. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 18. అక్కడ రాయబడినటువంటి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అధికారము ఎవరి ఆధీనములో ఉన్నది? యేసయ్య ఆధీనములో ఉన్నది. సర్వలోకముల పైన, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము యేసయ్యకు అనుగ్రహింపబడి ఉన్నది. యేసయ్యకు అధికారం. ఆ తాళం తీస్తేనే ఎవరైనా లోపలికి వెళ్ళగలుగుతారు. అందుకే యేసయ్య ఉన్నారు, మరణము యొక్కయు పాతాళము యొక్కయు అధికారము, తాళపు చెవులు నా దగ్గర ఉన్నవి అని సెలవిస్తూ ఉన్నారు. ఆయనే సర్వాధికారి. ప్రేమటువంటి సంగమ, ఆ సత్యాన్ని యేసు ప్రభుల వారు
తెలుసు కాబట్టి వేసిన తలుపులు వేసే ఉన్నాయి, కానీ యేసయ్య మధ్యలోకి వచ్చారు. వాళ్ళు తలుపులు తీయలేదు, మధ్యలోకి యేసయ్య వచ్చి నిలబడ్డారు. నిలబడి వచ్చి సెలవిస్తున్నారు. ఏమంటున్నారు? మీకు సమాధానము కలుగును గాక అని యేసయ్య సెలవిచ్చారు. అప్పుడు వాళ్ళలో ఏం కలిగింది? వాళ్ళు ప్రభువును చూశారు. 20వ వచనం, శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. వాళ్ళని ధైర్యపరిచారు, వాళ్ళల్లో ఉన్న భయాన్ని తొలగించారు, తను కనపరుచుకున్నారు. శిష్యులకు ఆనందము కలిగింది, సంతోషం కలిగింది. ఆ తర్వాత మరలా ఏం చేశారు అంటే మరలా ప్రత్యక్షం అయ్యారు. ఎవరికి? 11 మందికి. ఇప్పుడు ఎవరున్నారు అంటే 26వ వచనంలో మనం చూస్తాం. ఈ 26వ వచనంలో జాన్ ది గాస్పెల్ చాప్టర్ 20 వర్స్ 26లో 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. వారితో తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇప్పుడు 11 మంది శిష్యులుగా ఉన్నారు. ప్రేమటువంటి సంగమ, ఆలోచన చేయండి. మొదటిగా 10 మందికి కనిపించారు, తరువాత 11 మందికి కనిపించారు. తోమాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించారు యేసు ప్రభులు వారు. ప్రేమటువంటి సంగమ, ఆ తర్వాత 21వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఇక్కడ 7 శిష్యులు కనిపిస్తారు. వాళ్ళు ఎవరు అంటే 21వ అధ్యాయంలో జాన్ ది గాస్పెల్ చాప్టర్ 21 ఇక్కడ 2వ వచనంలో, సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులు మరి 2 కూడి ఉండిరి. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? 7 కూడా కలిసి చేపలు పట్టుకోవటానికి వెళుతున్నారు. ప్రేమటువంటి సంఘమ, అప్పుడు యేసు ప్రభుల వారు వారికి కనిపించారు. పునరుత్థానుడైనటువంటి యేసయ్య వారికి కనిపించారు, తన్ను తాను బయలుపరుచుకున్నారు. ఇంకా మనం ముందుకు వెళితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసేటువంటి సత్యం. మాథ్యూ చాప్టర్ 28 వర్స్ 16 and 17. మత్తయి 28వ అధ్యాయం 16, 17 వచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ కూడా 11 మంది శిష్యులు మనం చూస్తాం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. ఆలోచన చేయండి. చూశారు, మ్రొక్కారు, వాళ్ళలో ఇంకా ఏముంది? అనుమానము ఉన్నది, సందేహము ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమ, చూసిన తర్వాత కూడా కళ్ళతో చూశారు పునరుత్థానుడైన యేసయ్యను, మ్రొక్కారు, అయినా కూడా వాళ్ళలో పోలేదు, అనుమానం పోలేదు, అవిశ్వాసము పోలేదు. ప్రియమైనటువంటి సంఘమ, అప్పుడే మళ్ళా వాళ్ళకి బయలుపరిచారు. వాళ్ళు చెయ్యవలసినటువంటి పని ఏమిటో వాళ్ళకి గుర్తు చేశారు. ఏమని సెలవిచ్చారు? 18వ వచనం, పరలోకమందు యేసు అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మిస్తూ, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసు ప్రభులు వారు పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు కనిపించారు. ఎంతమందికి? మొదటిగా 11 మందికి, తరువాత 12వ స్థానం లేదు కాబట్టి, ఇస్కరియోతు యూదా చనిపోయాడు కాబట్టి వాళ్ళు లాటరీ వేసి ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. ఆ వ్యక్తి పేరు మత్తీయ. అతన్ని కూడా ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు 12 మంది అయ్యారు. వీళ్ళందరికీ కూడా యేసయ్య తన్ను తాను కనపరుచుకున్నారు పునరుత్థానుడైన తర్వాత. వాళ్ళకి
సెలవిచ్చారు, పరలోకం మీదను భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యతను శిష్యులకు తెలియజేశారు. తర్వాత యేసు ప్రభు వారి యొక్క తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు కాదు, తన యొక్క తల్లి అయిన మరియకు యోసేపుకు పిల్లలు ఉన్నారు. ఇంకా యేసు ప్రభు వారి తర్వాత ప్రియమైనటువంటి సంఘమా, వాళ్ళలో ఒకడి పేరు యూదా. యూదా రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. ఈ యూదా ఎవరు అంటే యేసు ప్రభు వారి యొక్క సహోదరుడు యూదా, జూడస్. ది బుక్ ఆఫ్ జూడ్ చాప్టర్ 1 verse 1. యేసుక్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడు నైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఆలోచన చేయండి, ఎవరి యూదా? యేసు ప్రభుల వారి యొక్క తమ్ముడు. ప్రియమైనటువంటి సంఘమా, అంటే తన తల్లి అయిన మరియా ఇహలోకానికి తండ్రి అయినటువంటి యోసేపులకు కలిగినటువంటి యొక్క పిల్లలు. ప్రియమైనటువంటి వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? యేసు ప్రభు తర్వాత ఇంకా తనకి ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది చెల్లెలు ఉన్నారో ఆ సత్యాన్ని కూడా పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం, 13వ అధ్యాయంలో చూస్తాం, మాథ్యూ చాప్టర్ 13, ఇక్కడ 55వ వచనంలో మనం చూస్తాం. మాథ్యూ చాప్టర్ 13 verse 55. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాయను వారు ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి కార్యములన్నీ ఎక్కడి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. యూదులందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. వీళ్ళందరి పేర్లు కూడా రాశాడు మత్తయ్య, సువార్తికుడైనటువంటి యేసయ్య శిష్యుడైనటువంటి మత్తయ్య. వీళ్ళందరి పేర్లు కూడా రాశాడు. వాళ్ళందరూ పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఏమిటి? ఎవరు? వాళ్ళలో 4 సహోదరులు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా తన యొక్క సహోదరీమణులు ఉన్నారు, తన యొక్క సహోదరులు ఉన్నారు. 4 సహోదరులు, 2 సహోదరీలు ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమం, వాళ్ళలో యాకోబు ఉన్నాడు, యూదా ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, ఇంకా వీళ్ళని మనం ఎక్కడ చూస్తామంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో మనం చూస్తాం. పాల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 15 verse 7, 15:7 మనం చూస్తాం. 3వ వచనం చదువుతున్నాను. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. ఇక్కడ యేసయ్య పునరుత్థానుడు అయిన తర్వాత 12 మంది శిష్యులతో పాటు 500 మంది విశ్వాసులకు తను కనపరుచుకున్నారు. ప్రియమైనటువంటి సంగమా, యేసు ప్రభులు వారు పునరుత్థానుడు అయిన తర్వాత అనేక మందికి తాను కనపరుచుకున్నారు. తన యొక్క శరీరాన్ని చూపించారు, తన యొక్క చేతులలో ఉన్నటువంటి గాయాలను, కాళ్ళల్లో ఉన్నటువంటి గాయాలను చూపించారు, వాళ్ళను బలపరిచారు, ధైర్యపరిచారు, వాళ్ళ చేయవలసినటువంటి పనిని వాళ్ళకి గుర్తు చేశారు. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమిటి ఆయన గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, పునరుత్థానుడైన యేసయ్యను నీవు చూడాలని ఆశపడుచున్నావా? ఆలోచన చేయండి. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నారు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని ప్రార్థనా విన్నపాలు చేస్తున్నారు భౌతికంగా. అయితే
ఎప్పుడైతే 2 లేక 3 యేసయ్య నామములో ప్రార్థన చేస్తారో వారి మధ్యలోకి వస్తారు యేసయ్య. ఇంకా ఎక్కడికి వస్తారు యేసయ్య? నీ హృదయములోకి వస్తారు. విశ్వాసి హృదయములోకి వస్తారు. నీ హృదయము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ నీలో ఉన్నాడనియు ఎరుగవా? ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేస్తున్నాడో దేవుడు వాన్ని పాడు చేయ. అంటే యేసయ్య నివసించేటువంటి స్థలము భూలోకములో విశ్వాసి యొక్క హృదయము. నీ హృదయములో ఆయన స్థిర నివాసము కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రేమటువంటి సంగమా, ఈరోజు నీవు నేను సిద్ధపడాలి, చూడాలి అనే ఆశ మనకు ఉండాలి. ఆ రోజు సమాధి యొద్దకు ఆశ కలిగి వెళ్ళారు స్త్రీలు. శిష్యులలో ఆశ లేదు, విశ్వాసము లేదు, ప్రవచనాల మీద నమ్మకం లేదు. యూదులకు భయపడి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, తలుపులు వేసుకుని ఉన్నారు, దిగులుతో ఆందోళనతో ఉన్నారు. వాళ్ళు మరచిపోయిన వాగ్దానాలను, ప్రవచనాలను యేసయ్య వాళ్ళను మరచిపోలేదు. యేసయ్య వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు. వాళ్లకు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నారు, తన్ను తాను కనపరుచుకున్నారు. కారణం, వాళ్ళు పిలవబడ్డారు, ఎన్నుకోబడ్డారు, ఏర్పాటు చేయబడ్డారు. వాళ్ళు దేవుని రాజ్యము కట్టుట కొరకు వాళ్ళు పనిచేయాలి. కాబట్టి దేవునికి వాళ్ళు కావాలి. ఈరోజు దేవుని పని చేయటానికి ప్రతి విశ్వాసి కావాలి. అందుకే ప్రతి విశ్వాసి జీవితములో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. వాగ్దానపు ఆత్మను, సత్య స్వరూపియగు పరిశుద్ధాత్మను ఉచితంగా అనుగ్రహిస్తున్నారు. ఆ ఉచితముగా మనం ఏం పొందుకోవాలి అంటే, ఈ లోకములో ఏది ఉచితం కాదు, అన్నీ మనం కట్టాలి. బిల్స్ అన్నీ కట్టాలి. ఏది కట్టకుండా ఉచితంగా ఎవరు పని చేయకపోతే మీకు జీతం వస్తుందా? రాదు. మీరు ఈ సంవత్సరం ఈ నెలంతా కష్టపడ్డారు, ఇక వచ్చే నెల నుంచి మీరు కష్టపడద్దు, మీకు ఫ్రీగా నేను జీతం ఇస్తానంటారా? వాళ్ళు ఆలోచన చేయండి అన్నారు. ప్రతి నెల నీవు కష్టపడిన తర్వాతే జీతం వస్తుంది. కానీ యేసయ్య ఏమన్నారంటే, పనివాడు జీతమునకు పాత్రుడు. యేసయ్య పని చేస్తే యేసయ్య అనుగ్రహించేటువంటి జీతాన్ని పొందుకోవడానికి మనం అర్హతను కలిగి ఉంటాం. ఈ లోకములో మనుషులు ఇచ్చేటువంటి జీతం, వెల, ధనం కరిగిపోతుంది, అయిపోతుంది. అనేక రకాలుగా వాళ్ళు ఏ విధంగా ఇచ్చినా సరే ధనం అంతా కూడా ఖర్చు అయిపోతుంది. ఖర్చు చెయ్యలేనిది తండ్రి ఇచ్చేటువంటి ధనం, రక్షణ, యేసయ్య అనుగ్రహించినటువంటి రక్షణ, తన కృప ద్వారా అనుగ్రహించిన రక్షణ వెల కట్టలేనిది, శాశ్వతమైనది. ఆయన పని చేస్తే మనకు కలిగేటువంటి బహుమానాలు చాలా ఉన్నాయి. అవి పరలోకంలో ఉంటాయి. అవి శాశ్వతమైనవి. కిరీటాలు, బహుమానాలు ఉచితం, రక్షణ ఉచితం. ప్రేమైనటువంటి సంఘం, ఇవన్నీ పరలోకంలో మనం పొందుకుంటాం. అయితే రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి. కష్టపడి పనిచేసే వారికి కిరీటాలు దొరుకుతాయి పరలోకంలో. ప్రేమైనటువంటి సంఘం, కాబట్టి ఈరోజు నీవు నేను కూడా కష్టపడాలి. యేసయ్య పని కొరకు, యేసయ్య రాజ్యము కొరకు కష్టపడాలి. ఎవరైతే కష్టపడతారో, కష్టపడిన వారికి ఆయన సన్నిధిలో ఉండే కృప, ఆయన సన్నిధిలో బహుమానాలు పొందుకునేటువంటి కృపను మనం కలిగి ఉంటాం. అందుకే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన యొద్ద బహుమానం ఉన్నది. ఎవరి యొద్ద? యేసయ్య వద్ద. బహుమానాలు తీసుకుని రాబోతూ ఉన్నారు యేసయ్య. త్వరలో రాబోతున్నారు యేసు ప్రభువు వారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ 22:7.
ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఈ గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సత్యాన్ని నెరవేర్చటానికి యేసు ప్రభుల వారు తన మాటను, తన చిత్తాన్ని, తన ప్రణాళికలను, తండ్రి ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చడానికి యేసయ్య రెండవసారి రాబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి పనివారు కొదువుగా ఉన్నారు, కోతకు పనివారిని పంపమని మనం ప్రార్థన చేయాలి. యెషయా సెలవిచ్చిన రీతిగా నేను సిద్ధముగా ఉన్నాను, నన్ను పంపుము అని యెషయా అంటాడు. ఎవరిని పంపుదును, ఎవరు వెళతారు అని అడిగినప్పుడు యెషయా ఏమంటాడంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నేను సిద్ధముగా ఉన్నాను, నన్ను పంపుము, నీ దాసుడు సిద్ధముగా ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు. నీవు కూడా చెప్పాలి, యేసయ్యా నేను సిద్ధముగా ఉన్నాను నీ పని చేయటానికి. పరిశుద్ధాత్ముడా నేను సిద్ధముగా ఉన్నాను నీతో కలిసి నేను పని చేయటానికి, నన్ను పంపు. నా శక్తితో, నా జ్ఞానముతో, నా ఆలోచనతో నేను ఈ పని చేయలేను అని నీవు చెప్పాలి. చెప్పినప్పుడు ఆయన సహాయం దయచేస్తాడు. ఈ లోకములో ఏ ఉద్యోగం చేయాలన్నా నైపుణ్యం కావాలి. ఈ లోకములో చేసేటువంటి ఉద్యోగాలకి కావలసినటువంటి అర్హతలు కావాలి. కానీ యేసయ్య పని చేయటానికి అర్హతలు ఏమిటి అంటే విశ్వాసం, ప్రార్థన, పరిశుద్ధాత్మ. ఇవి ఉంటే యేసయ్య పని చేయగలుగుతారు. విశ్వాసము కలిగి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడే తోడుగా ఉండి సహాయం దయచేస్తాడు. తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తాడు, తండ్రి ఆలోచనను అనుగ్రహిస్తాడు, తనలో ఉన్న వరాలను అనుగ్రహిస్తాడు. ఇవన్నీ కూడా ఉచితంగా ఆయనే ఇచ్చి మన జీవితాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటాడు. వాడబడే పరికరముగా మనల్ని తయారు చేస్తాడు. ప్రియమైనటువంటి సంఘం, ఆలోచన చేయండి. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, గొడ్డలి తెలుసు, మీకు కొడవలి తెలుసు. కోత కోయటానికి పాతకాలంలో కొడవలు తీసుకుంటారు, అవునా కదా? కలప మనకి కావాలి అంటే పాతకాలంలో ఏం చేస్తారు, గొడ్డలు తీసుకుని నరుకుతారు. నరికి ఆ యొక్క కొమ్మలు తీసుకుని వాటిని చక్కగా కార్పెంటర్కి ఇస్తే వాటిని ఏం చేస్తాడు, కావాల్సినటువంటి ఈ యొక్క అన్నీ కూడా తలుపులు బలలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. గొడ్డలి చేయబోయే ముందుగా అది ఒక ఇనుము, కొడవలి చేయబోయే ముందుగా అది ఒక ఇనుము. అది నిప్పులో మండుతూ ఉండగా దాన్ని ఏం చేస్తారు, కొడుతూ ఉంటారు. ఎంత కాలుతూ ఉంటుందో ప్రక్కన, రెండవ పక్కన కొడుతూ ఉంటారు. కొడుతూ ఉన్నప్పుడు, మంటలో మండుతూ ఉన్నప్పుడు అదేమైపోతుంది, ఉపయోగపడేటువంటి పరికరంలా తయారవుతుంది. అంటే మనం కాల్చబడాలి. కాల్చబడిన తర్వాతే ఉపయోగపడేటువంటి పరికరంగా ఉంటాం. ఒక గొడ్డలిగా, ఒక కొడవలిగా, ఒక ఉపయోగపడేటువంటి పరికరముగా తయారవుతాం. మనమంతా కూడా ఇనుము లాంటివి. ఇనుము మట్టిలోంచి వస్తుంది, ఆ ఇనుము. ప్రియమైనటువంటి సంగమా, అయితే దాన్ని ఏం చేస్తారు, కాలుసిన తర్వాత అది దాని మీద ఉన్నటువంటి దుమ్ము, ధూళి, చెదల అంతా కూడా మొత్తం తొలగిపోయింది. ఎంత వేడి ఎక్కువైతే దాన్ని మలచటానికి పైన కొట్టాలి, మంట ఉండాలి, కొట్టేవాళ్ళు ఉండాలి, తయారు చేసేవాళ్ళు ఉండాలి. ప్రేమటువంటి సంఘమ, ఒక సుత్తిలాగా, ఒక కొడవలిలాగా ఉపయోగపడాలి ప్రతి విశ్వాసి కూడా. కోతను కొయ్యాలి. ఈ లోకములో కోత కోసేవారు కావాలి. అందుకే కోత విస్తారమే కానీ పనివారు కొదువుగా ఉన్నారని యేసయ్య అంటున్నారు. కోతకు పనివారిని పంపమని ప్రార్థన చేద్దాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ నిలబడి మనల్ని మనం అప్పగించుకుందాం. ఆ రోజు శిష్యులు అప్పగించుకున్నారు.
తండ్రి చిత్తానికి వారి జీవితాలను అప్పగించుకున్నారు. యేసయ్య అప్పగించిన బాధ్యతను నిర్వహించడానికి సర్వలోకానికి వెళ్ళారు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు, వెళ్ళారు. బలమైన సాధనాలుగా వాడబడ్డారు. ఈరోజు సంఘముగా ఒక తీర్మానం చేసుకున్నాం. నేను వెళతాను నీ పని చేయటానికి. నీవు నా కొరకు ఇచ్చిన కృపకై, ప్రేమకై, రక్షణకై వందనాలు అని జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపడదాం. మగ్దలేని మరియా మరికొందరు స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళారు. శిష్యులు ఆందోళనలతో ఉన్నప్పుడు యేసయ్య వారికి సమాధానము కలుగజేశారు. మనలో, మన కుటుంబాలలో, మన జీవితాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. లోకములో శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసయ్య సెలవిచ్చారు. నీ సమస్య నీకు కష్టముగా ఉంటుంది, నా సమస్య నాకు కష్టం. ఈ కష్టాలము, ఈ సమస్యల్లో నుండి నేను బయటికి రావాలి, నీవు బయటికి రావాలి అంటే నీవు నేను ఏమి చేయాలి అంటే యేసయ్య దగ్గరకు వెళ్ళాలి. మనం యేసయ్య, నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా, నన్ను ఒక పాత్రగా వాడుకో, ఒక కొడవలిలాగా, ఒక గొడ్డలిలాగా, ఒక ఉపయోగపడే పాత్రగా నా జీవితాన్ని, నా మనస్సును, నా శరీరాన్ని, నా స్వరాన్ని, నేను కలిగి ఉన్న తలాంతులను, నేను కలిగి ఉన్నదంతా కూడా నీ కృప ఉన్నది. నీ కృప ద్వారా నేను జీవిస్తున్నాను, నీ కృప ద్వారా నేను రక్షణ కలిగి ఉన్నాను అని ఒక తీర్మానం చేసుకున్నా. నీ రక్షణను నేను చేతపుచ్చుకొని ప్రకటిస్తాను. రక్షకుడు యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు అని నేను ప్రకటిస్తాను. యేసయ్య, నీవు మరణము గెలిచిన దేవుడవు, నీవు మృత్యుంజయుడవు అని నేను నమ్ముచున్నానయ్యా. నాలో నమ్మకాన్ని నీవు కలుగజేస్తున్నందుకు, నాలో ధైర్యాన్ని కలుగజేస్తున్నందుకు, నాలో నీ అభిషేకం నీ కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు. నీ పనివానిగా నన్ను సిద్ధపరిచి తయారు చేసి ఈ లోకములో పంపుచున్నందుకు నీకు వందనాలయ్యా అని ఒక తీర్మానం చేసుకున్నాం. నా కుటుంబాన్ని పంపించు, నా కుమార్తెను పంపించు, నా కుమారుని పంపించు, భర్తను పంపించు, భార్యను పంపించు, తల్లిదండ్రులను పంపించు అని నన్ను పంపించు, నేను సిద్ధంగా ఉన్నాను, ఒక పాత్రగా వాడుకో అని. నీ అభిషేకము కావాలి, నీ ప్రేమ కావాలి, నీవు తయారు చేస్తే నేను ఉపయోగపడతాను యేసయ్య. నీ సామర్థ్యం నాకు కావాలి, నా సామర్థ్యంతో నేనేమి చేయలేను అని ఒక తీర్మానం చేసుకున్నాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలందరినీ కూడా నీ చేతిలో సమర్పిస్తున్నాను. మా జీవితాలను నీ చేతిలో సమర్పిస్తున్నాను. మా అందరి జీవితాల్లో, సంఘ బిడ్డలందరి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి బలహీనత, ప్రతి ఆర్థికపరమైన సమస్యలు, ఇలోకపరమైన సమస్యలు, ఉద్యోగములో, కుటుంబములో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య యేసు ప్రభు శక్తిగల నామంలో తొలగిపోవునుగాక. యేసయ్య శక్తిగల నామములో ఆశీర్వాదము, సమాధానము, బహుమానము, విజయము కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక. ఏ ఆర్థిక సమస్య అయితే, ఏ బలహీనత అయితే ఉన్నదో ఆ బలహీనత తొలగిపోవునుగాక, ఆ ఆర్థిక సమస్యలు తొలగిపోవునుగాక. ఏ కుటుంబంలో అయితే ఏ శోధన, ఏ బాధ అయితే ఉన్నదో ఆ బాధ, ఆ శోధన తొలగిపోవునుగాక. విడుదల, కాపుదల, భద్రత, ఆశీర్వాదము, సమాధానము, సంతోషము, విజయము యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబము బలమైన సాధనాలుగా వాడబడుదురుగాక అని ఆశీర్వదిస్తూ, యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ, యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు, యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు అని ప్రకటిస్తామని మాట ఇస్తూ తీర్మానం చేసుకుంటూ యేసు ప్రభు నామములో ఈ సమర్పణ ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, జీవమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.